అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో జున్నును మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడతారు. జున్నును తయారు చేసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జున్ను పాలు అంటే మనందరికీ తెలుసు. గేదె ఈనిన తర్వాత ఫస్ట్ రోజు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు. ఈ జున్ను పాలను నుంచి జున్నును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జున్నును తయారు చేసుకునే ముందు మనకు కావాల్సిన పదార్థాలు: జున్ను పాలు 1/2 లీటరు, బెల్లం సరిపడినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, షుగరు టేస్ట్కి తగ్గట్టు సరిపడినంత, నార్మల్ పచ్చిపాలు 1/2 లీటర్. నా దగ్గర 1/2 లీటర్ జున్ను పాలు ఉన్నాయి. వాటితో మనం జున్నును తయారు చేసుకుందాం. ఈ జున్ను పాలను గ్లాస్తో ఈ విధంగా కొలిచి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పాలతో సమానంగా నార్మల్ పచ్చి పాలను అందులో కలపాలి. నా దగ్గర ఉన్న జున్ను పాలు 2.5 గ్లాసులు అయ్యాయి. ఇప్పుడు దానికి సమానంగా 2.5 గ్లాసుల నార్మల్ పచ్చి పాలను తీసుకుంటున్నాను. ఇలా ఎందుకు తీసుకోవాలంటే ఈ గేదె పాలు ఫస్ట్ రోజువి మన శరీరానికి వాతాన్ని కలుగజేస్తాయి. అందుకే దానికి సమానంగా నార్మల్ పచ్చిపాలను తీసుకోవాలి. 2.5 గ్లాసుల జున్ను పాలు, 2.5 గ్లాసుల పచ్చిపాలను కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని పక్కన పెట్టుకోండి. జున్ను పాలకు సరిపడినంత బెల్లం తీసుకొని పక్కన పెట్టుకోండి. మొదటగా చక్కెరను తీసుకొని మనం కలిపి ఉంచిన నార్మల్ పాలు, పచ్చిపాలు, జున్ను పాలకు 2-3 స్పూన్స్ షుగర్ని యాడ్ చేయండి. అలాగే మనం పక్కన పెట్టుకున్న బెల్లంను అలా ఉండలు లేకుండా కొంచెం మెత్తగా పాలల్లో కరిగే విధంగా అలా చితగొట్టండి. చితగొట్టిన బెల్లాన్ని పాలల్లో వేసి బెల్లం కరిగిపోయేంత వరకు కలపండి. ఈ పాలను బెల్లం కరిగిపోయేంత వరకు ఎందుకు కలపాలి అంటే ఆ పాలను వేడి చేసినప్పుడు గడ్డలు గడ్డలుగా ఉంటే బెల్లం అలాగే గడ్డలు గడ్డలుగా ఉంటుంది జున్ను తయారయ్యాక. అందుకే ముందే మనం పాలల్లో బెల్లం కరిగేటట్టు కలుపుకోవాలి. పాలలో బెల్లం కరగాలంటే ఒక గరిటెని తీసుకొని కలబెడుతూ ఉండండి. నేనైతే చేతులతోనే కరగబెట్టాను, ఎందుకంటే ఉండలు అనేటివి మన చేతులకు తగులుతాయి కాబట్టి. ఈజీగా గడ్డలు గడ్డలు ఉన్న బెల్లాన్ని మెత్తగా చేయొచ్చు. ఇలా బెల్లాన్ని కరగబెట్టిన పాలను వడపోసుకోవాలి. ఎందుకు వడపోసుకోవాలంటే కరగని బెల్లం గడ్డలు కింద ఉంటాయి, వాటిని వేరు చేయడానికి ఇలా వడపోసుకోవాలి. ఇలా బెల్లం చక్కెర కలిపిన పాలను పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకునే ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో 1.5 గ్లాస్ నీరు పోసి మనం పెట్టే బౌల్ దానికి అంటుకోకుండా ఒక స్టాండ్ను అమర్చుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని తీసుకొని ఆ పాలకు కలపండి. పాలల్లో వేసిన మిరియాల పొడిని ఉండలు లేకుండా కలపండి. ఈ పాలను మన చేతులతో కలిపినప్పుడు ఆ పాలల్లో వెన్న శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ వెన్న మన చేతులకు అంటుకుంటుంది. జున్ను రుచి కోసం 2-3 యాలక్కాయలు తీసుకొని దాన్ని పొట్టు తీసి అందులో ఉన్న గింజలను పౌడర్ లాగా చేసి దానిని మనం పక్కన పెట్టుకున్న పాలకు కలపండి. ఇప్పుడు ఆ పాలను మిరియాల పొడి, యాలకుల పొడి కలిసేటట్టు కలపండి. ఇలా అన్నీ కలిపిన పాల గిన్నెను తీసుకొని మనం ముందుగా నీళ్లు పోసి పెట్టుకున్న ఇడ్లీ కుక్కర్లో ఈ పాల గిన్నెను పెట్టాలి. ఇలా పెట్టి దానిపైన ఇడ్లీ కుక్కర్ మూతను అమర్చండి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ను ఆన్ చేసి ఇలా మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉంచండి. ఆఫ్టర్ 15 మినిట్స్ మనకు కావాల్సిన రుచికరమైన జున్ను రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మొబైల్లో పొందాలంటే నా ఛానల్లో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.